ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఒక 5-6 ఓపెన్ చేసి బౌల్లో వేసుకుంటున్నా. ఇప్పుడున్న క్రీమ్తో ఒక చిన్న ఐడియా, క్రీమ్ని బిస్కెట్స్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నా. క్రీమ్ సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ బిస్కెట్స్ని నేను ఒక జార్లో వేసుకుంటున్నా. ఇప్పుడు బిస్కెట్స్ వేసాక 4 to 5 స్పూన్స్ షుగర్ వేస్తాను. యాక్చువల్గా దీంట్లో క్రీమ్ అనేది డైరెక్ట్గా వేసుకుంటే అంత షుగర్ అవసరం లేదు. తర్వాత దాంట్లో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అనేది పడుతుంది, అది యాడ్ చేసుకున్నాం. ఈ 3 వేసాక దాన్ని ఒక గ్రైండ్ చేస్తే మనకు ఒక పేస్ట్ లా తయారవుతుంది. ఆ పేస్ట్ ని ఇప్పుడు చూపించే విధంగా కన్సిస్టెన్సీ మనం ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకుని బాగా క్రష్ చేసి ఆ పౌడర్ ని దాంట్లో వేస్తున్నమాట. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. మనం దీంట్లో ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానికి అన్ని వైపులా ఆయిల్ రాసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం బ్రష్ తో రాసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు ఇలా చేస్తామంటే మనకి కేక్ అనేది స్టిక్ అయిపోయి ఉండకుండా ఈజీగా రావడానికి మాట ఆఫ్టర్ బేకింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కంటైనర్ లో వేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 1 ఇంచ్ గ్యాప్ వరకు వదిలేసా అది కేక్ వెళ్ళి పొంగినా సరే ఆ బౌల్ ని దాటేసి బయటికి రాకుండా ఉంటది అన్నమాట. మైక్రో ఓవెన్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అనేది నేను ప్రీ హీట్ చేసుకున్నా. ఒక గిన్నె తీసుకుని వేడి నీళ్ళు మరిగిస్తూ ఇంకో దాంట్లో పైన ఇది పెట్టుకున్నామంటే ఆ హీట్ కి ఇది మెల్ట్ అయిపోతుంది. సో అలా తీసుకుని క్రీమ్ పెట్టుకుంటున్నమాట. ఇది లాస్ట్ లో చూపిస్తా ఎందుకు ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రీ హీట్ అయిపోయింది ఓవెన్ లో పెడతాం. ఓవెన్ లో పెట్టిన తర్వాత కన్వెన్షన్ మోడ్ ఆన్ చేసుకుని మనం ఒక 6 to 7 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బేక్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా చిన్న డౌట్ ఉంటే దాన్ని తీసేసి నైఫ్ తో పొడిచి చూడండి. పొడిచి చూస్తే మీకు ఏం స్టిక్ అవ్వకూడదు అనమాట. లేదంటే మళ్ళీ పెట్టుకుని ఇంకొక 3-4 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. కేక్ ఇలా తిరుగుతూ బేక్ అవుతుంది. బాగుంది కదా చూడడానికి. చూద్దాం ఫైనల్ గా ఎలా ఉంటుందో. అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే బయటికి తీసుకుని పెట్టుకోవాలి. కాసేపు దాన్ని వదిలేయాలి. ఒక 5 to 10 మినిట్స్ కొంచెం కూల్ అయ్యే వరకు వదిలేసేయాలి లైట్ గా. మనం ఒక నైఫ్ తీసుకుని కార్నర్స్ మొత్తం దాన్ని ఇట్లా తీసుకుంటూ వచ్చామనుకోండి, తర్వాత మనం దాన్ని రొటేట్ చేసి ఒక ప్లేట్ లో తీసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. ఫస్ట్ లో ఇందాక చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నా కదా, ఆ పేస్ట్ ని ఇప్పుడు పైన ఒక లేయర్ కింద రాస్తున్నాను అనమాట. డ్రైగా ఉండకూడదు కదా మరి కేక్ అనేది, అందుకని చాక్లెట్ ని కొంచెం మెల్ట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ కింద రాస్తున్నాం. తర్వాత స్టార్టింగ్ లో మేము చాక్లెట్ లో క్రీమ్ అనేది సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా సర్కిల్ షేప్స్ వి, అది ఆ కేక్ చుట్టూరా పక్క పక్కన అంటించుకున్నాం. మళ్ళీ ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే ఆ సర్కిల్ ని జీరోస్ కింద ఎందుకు వాడకూడదు అనిపించింది మాట నాకు. 100 లో ఆ జీరోస్ కింద అవి పెట్టా. ఇంకా మిగిలిపోయిన సర్కిల్స్ ని కొంచెం రోల్ చేసుకుని అది 1 కింద తయారు చేసుకున్నాం. లెటర్స్ ఉన్నాయి కదా K and V, అలాగే తయారు చేసాం సేమ్. తర్వాత స్లైట్ గా వాటి మీద ఇంకా కొంచెం బిస్కెట్స్ పౌడర్ కొంచెం మిగిలిపోయింది మాట. స్టార్టింగ్ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ సరిపోయింది. మిగిలిపోయిన దాన్ని కేక్ మీద పైన గార్నిష్ కింద పైన వేసాం అన్నమాట. లైట్ గా కొంచెం క్రంచీ టేస్ట్ వస్తుంది అని చెప్పి అలా పైన వేసుకున్నాం లాస్ట్ లో. ఇదండి గైస్ కేక్. ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సరే మరి, బాయ్ బాయ్.